విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఈ బండ్ల గణేష్ అనే వ్యక్తి అసలు ఏంటి, మరి అతను మాట్లాడడం చూస్తుంటే చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నాడేమో అని అనిపిస్తుంది. చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అని చెప్తూ ఉంటాడు. నేను ఎక్కడ ఏ తప్పు చేయలేదు అని చెప్తుంటాడు. మరి చూస్తే నేను ఎప్పుడు ఏ చెక్ బౌండ్ కేసు 4 చెక్ బౌండ్ కేసులు గురించి చూసాం. రీసెంట్గా వచ్చేసి ఈ నవహీరా షేక్. సో తన గురించి తను ఆల్రెడీ ఆ వివాదాస్పద వ్యక్తి, మా లేడీ కూడా. సో అతనికి ఈయనకి మధ్యలో ఉన్నటువంటి ఆ ఇంటికి సంబంధించినటువంటి రెంట్కుంటున్నారు, మా ఇల్లు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అంటున్నామే. యాక్చువల్గా వాస్తవాలు ఏంటి అసలు మీకు తెలిసినటువంటి విషయాలు? హీరా గ్రూప్ అధినేత నవహీరా షేక్ రాజకీయాలకు కూడా వచ్చింది, అందరికీ తెలుసు. చిట్ ఫండ్స్ అవన్నీ బాగా నడిపింది. ఆ మధ్యకాలంలో ఈవిడపై 5,000 కోట్లకు పైగా దందా చేసింది అని కేసులు నమోదయ్యాయి, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. సో ఈవిడ ఆస్తులన్నీ జప్తు చేశారు ఒకనొక టైంలో. ఆ టైంలో అన్నీ అటాచ్ చేసేటప్పుడు ఈవిడకి ఫిలిం నగర్లో 75 కోట్ల అంటే ప్రజెంట్ దాని వాల్యూ, ఆవిడని అరెస్ట్ చేసే టైంలో దాని వాల్యూ మేబీ అప్పుడు కూడా 50-60 ఉండుంటుంది, ఇప్పుడైతే 75. సో ఆ ప్రాపర్టీని కూడా అటాచ్ చేసే అవకాశం ఉంది. అయితే దాంట్లో ఒక కళాఖండం ఉంది ఎప్పటి నుంచో, మన బండ్ల గణేష్. దాంట్లో ఒక పోస్టర్ని రెంట్కి తీసుకొని ఆయన ఉంటున్నాడు, అంటే ఆఫీసో ఏదో కార్యకలాపాలు చేయడానికి. ఆ టైంలో ఏమైంది, అప్పుడు బండ్ల గణేష్ బాగానే ఉండే, ఆయన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద మంచి సినిమాలు తీస్తా బాగానే ఉండే. వాళ్ళ అబ్బాయి ఏదో చిన్న ఆఫీస్ పెట్టుకున్నాడు దాంట్లో వాళ్ళ పిల్లోడు. సో ఈవిడ ఇచ్చేసింది. ఆయనకు తెలిసింది మన ఓనర్ మీద పెద్ద కేసులు అంట, మన ఓనర్ పెద్ద కిలాడి అంట, మన ఓనర్ 5,000 కోట్లకి అధిపతి అంట, అదంట ఇదంట అని వాళ్ళకి వార్త తెలిసింది. ఇదే సరైన టైము, ఈ బిల్డింగ్ని కూడా వీళ్ళు ఎట్లా అటాచ్ చేస్తారు, ఇది మనం తీసుకుందాం, ఒక మాట మాట్లాడదాం. ఎందుకంటే అప్పటికి రియల్ ఎస్టేట్లో బండ్ల గణేష్ దిట్ట. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్ రవితేజన్ కూడా భలే మోసం చేశాడండి. ఈ ముక్క వేస్ట్రా, అమ్మేసేయి, ఎందుకు వచ్చిన గొడవ అంటే అమ్మేశాడు ఆయన. తర్వాత తెలిసింది పలానా ఆయన ఈ ముందు ల్యాండ్ అయినా కూడా అది కూడా కావాలని అడిగాడు, అందుకే నేను ఇప్పిస్తా అని చెప్పా, అందుకే నిన్ను మోటివేట్ చేశా అని చెప్పాడు. అంటే ఆ టైప్ వ్యక్తి, కొంచెం చిచ్చోర మెంటాలిటీయే. ఈమె దగ్గరికి వెళ్ళి ఈ ఫ్లాట్ నేను కొనాలనుకుంటున్నానండి, మాకు చాలా బాగా నచ్చేసింది, అసలు ఎంత బాగుందో గోడలు ఇవన్నీ, మీ సీలింగ్ అద్భుతం అండి, అసలు ఈ ఫ్లోర్లో నిల్చుంటే మాకు స్వర్గంలో ఉన్నట్టుందండి, ఎంత చెప్పండి. ఈవిడ అట్లా కాదు, మొత్తం ఈ బిల్డింగ్ అంతా మేము కొంటాము అంటే ఈవిడ అనిపించింది ఎలా ఈడీ అటాచ్ చేస్తుంది. ఇప్పుడు నేను అమ్మేసాను ఆల్రెడీ అంటే అటాచ్ చేయదు, అప్పుడు ఆమె చేతిలో లేదు, అసలు ఇది నాకు సంబంధం లేదు, వాళ్ళ పేరు మీద ఉంటుంది, నా పేరు మీద ఉంటే అటాచ్ చేస్తుంది. ఈ టైంకే ఎంతో కొంత సొమ్ము కావాలి, వీళ్ళకి అమ్మేస్తే ఎంతో ఇస్తా అంటున్నాడు, మరి ఎంత చెప్పండి, దీని వాల్యూ ఇంత, లేదు ఇంత చేసుకోండి, సరే చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్టినవి ఇవ్వండి. 3 కోట్లు ఇచ్చాడు, 45 ఎంతో 50 మాట్లాడి 3 కోట్లు ఇచ్చి ఆ తర్వాత ఏం చేసుకుని ఫేక్ డాక్యుమెంట్లన్నీ క్రియేట్ చేసుకొని ఇది నాది, నాకు ఎప్పుడో అమ్మింది, 18 నెలల క్రితమే నేను కొన్నాను అని రకరకాలుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఈవిడ గొల్లు మండింది. అంటే నేను ఈ టైంలో నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని, నేను ఇన్ని దందాలు చేశానని వార్తలు వచ్చినందుకు నీకు చీప్ అయిపోయాను నేను. అంటే ఎన్ని చేసుంటే ఈ స్టేట్కి వచ్చా నేను. ఈ రోజు నన్ను ఏదో పోలీసులు పట్టుకున్నారని చెప్పి నీకు నేను చీప్ అయిపోయానా, నువ్వెంత అసలు నీ బతికేంత ఉండి సంగతి చెప్తాను. గొడవకి దిగింది, బండ్ల తగ్గల, ఆయనకి ఏంటో అసలు తగ్గడు, మీకు ఆయన తెలిసిందే కదా, కై తగ్గల. ఆయన అలాగే చేసేసరికి ఈవిడైంది. ఆ పోలీసులు కూడా పాపం బండ్లకే పాజిటివ్గా ఉన్నారు, ఈమెకి అపోజిషన్. అంటే ఈవిడ ఎప్పుడు ఆ పోలీసు వాళ్ళకి పావులా ఇవ్వాల, అంటే కొంచెం ఈ మెంటాలిటీ ఉంది కాబట్టి నవహీరాని పట్టుకున్నారు. ఇప్పుడు పావులో ఇచ్చుంటే నిజంగా ఈవిడ అనేవాళ్ళు కాదేమో, బండ్లో ఇస్తున్నాడు అంటే మేబీ ఇచ్చాడో లేదు తెలియదు కానీ అప్పుడైతే మరి వాళ్ళు పోలీసులు అయితే ఈవిడకైతే వ్యతిరేకంగా ఉన్నారు. ఈవిడ ఇదేంటి ఎక్కడికి డీజీపీ దృష్టికి తీసుకెళ్ళి, డీజీపీ దృష్టికి తీసుకెళ్తే ఆయన మళ్ళీ కేసు, అవును ఇంత క్లియర్గా ఉన్నాయి, ఇతనే ఇట్లా చేశాడని మరి పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి స్ట్రైట్ ఆర్డర్ పాస్ చేస్తే ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగి బండ్ల గణేష్ ప్రజెంట్ అయితే నేను అరెస్ట్ చేస్తున్నాము, మిగతా విషయాలు ఏమంటే తర్వాత చూసుకుందామని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. ఇది ఓవరాల్గా జరిగింది. కాకపోతే పాపం ప్రాపర్టీ ఆవిడదే. ఆ టైంలో ఏమైంది, ఆవిడ తలరాత కొంచెం అటు ఇటు అయ్యేసరికి అవకాశవాది అయ్యాడు ఈయన. అవకాశంగా ఆయన దాన్ని ఏదో లాక్కోవచ్చులే ఎంతో కొంత పడేసి, నేను 3 కోట్లు ఇచ్చి రేపు ఎల్లుండి అంటే ఈలోపు ఆవిడ పోలీసులు పట్టుకెళ్ళిపోతారు, ఆమె జైల్లో ఉంటుంది, అది అట్లే గడిచిపోతుంది అని అనుకున్నాడు. కానీ అంత అవ్వాల. ఈమె అది 5 రూపాయలైనా 75 రూపాయలైనా 75 కోట్లైనా కొంచెం గట్టిగా పోరాడింది. ఎందుకు పోరాడిందో మన నవహీరా కూడా 5,000 కోట్లు చాలా దప్పు చేసినా వదిలేసినట్టు ఆవిడకి ఆఫ్టర్ ఆల్ వదిలేయచ్చు. కానీ
అంటే అతను చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయింది, తట్టుకోలేక ఎదిరించి. ఓకే ఇది ఓవరాల్గా వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు బండ్ల గణేష్ గురించి మనం ఏ విధంగా అనుకోవచ్చు? ఇప్పుడు రాజకీయాల్లో కూడా అంతే, వస్తాడు అగ్రెసివ్గా మాట్లాడతాడు, మళ్ళీ కామ్ అయిపోతాడు. ఎలక్షన్స్ ముందు వచ్చి హడావుడి చేస్తుంటాడు, బ్లేడ్తో గొంతు కోసుకుంటాడు. లాస్ట్ టైం 18th ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ అధికారం లేకపోతే నేను మెడ కోసుకుంటా బ్లేడ్ చుట్టని చెప్పంటే 7 o'clock బ్లేడ్ కొని తిరిగే దాని కోసం. సో అప్పుడు హడావుడి చేశాడు, ఓడిపోయింది. తర్వాత నాకు రాజకీయాలుగా వద్దు, రాజకీయాలుగా నేను పనికిరామని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచేసరికి మళ్ళీ వచ్చాడు. అందరూ అన్నారు ఏదో మల్కాజ్గిరి ఎంపీ సీట్ కోసం ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి, అది రాలేదు, మళ్ళీ కామ్ అయిపోయాడు. ఇది యాక్చువల్గా అందరూ గమనిస్తుంటారు కదా. అయితే బేసికలీ రాజకీయాల్లో కానీ, సినీ పరిశ్రమలో కానీ, బయట సమాజంలో కానీ కామన్ సెన్స్, బేసిక్ సెన్స్, హ్యూమన్ సెన్స్, అసలు సెన్స్, ఏ సెన్స్ లేకుండా ఒక జీవి అలా బతుకుతుంది అంటే అది బండ్ల గణేషే. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు కూడా ఈ టాపిక్ మాట్లాడడానికి కారణం ఏదో ఒక కోణంలో నవహీరా మీద నాకు చిన్న సాఫ్ట్ కార్నర్ కలిగింది. అంటే పాపం ఏదో ఒక రాజ్యాన్ని బిల్డ్ చేసుకొని కంచుకోటలాగా ఎదిగి ఒక్కసారి కుప్పకూలింది. సరే కుప్పకూలి ఆవిడేదో అలమటిస్తుంటే ఈయనెళ్ళి ఆవిడ దాంట్లో వేలు పెట్టడం ట్రై చేశాడు చూడు. అయినప్పటికీ పాపము అన్నీ వదులుకున్నట్టు వదులుకోవాలా, ఫైట్ చేసింది, గట్టిగా ఫైట్ చేసింది. సో గుడ్ అనిపించింది, అంతే, అంతమించి